కూటమి ప్రభుత్వ పాలనతో ఏపీలో విద్యారంగానికి మహర్దశ వచ్చిందని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని తెలుగుదేశం సీనియర్ నేత ఆర్జే వెంకటేష్ ప్రశంసించారు. శుక్రవారం నిమ్మనపల్లి మండలం రాచవేటివారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ, గతంలో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల వారు విద్యను అభ్యసించాలంటే అనేక సవాళ్లు ఎదుర్కొనేవారన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, ఓ బిడ్డ జన్మించినప్పటి నుండి ఉన్నత విద్యను అభ్యసించే వరకు కూటమి ప్రభుత్వం ఇక 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు ఉచితంగా అందిస్తున్నామని, 1 నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు చదివే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం కింద ప్రతి ఏడాది 13,000 జమ చేస్తున్నామన్నారు. విద్యార్థులు విద్యా ప్రగతి పాఠశాలలో మౌలిక సదుపాయాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు మెగా పేరెంట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్జే వెంకటేష్ ముఖ్య అతిథిగా విచ్చేయగా గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున, శ్రీనివాసులు, వేణుగోపాల్ రెడ్డి, మోహన్ రెడ్డిలు హాజరయ్యారు. ఈరోజు విద్యకు ఈ ప్రభుత్వం ఎంతో ప్రాముఖ్యత ఇస్తా ఉంది. చదువుకునే పిల్లలకి ప్రోత్సాహాన్ని ఇస్తా ఉంది. గతంలో చదువు పంపించాలంటే చాలా ఇబ్బందిగా, ఇంట్లో పని చేసుకుంటే చాలు అనుకునే స్థితి నుంచి పిల్లవాళ్ళని స్కూల్ దాకా తీసుకొచ్చి చదివించి వాళ్ళకి ఉన్నత విద్యను అభ్యసించడమే కాదు, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు కూడా ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటా ఉంది. మీరందరూ గమనించండి, ఈ రోజు ప్రభుత్వం ఎంత ప్రాముఖ్యత ఇస్తా ఉందంటే, గర్భిణీ స్త్రీకి డబ్బులు ఇచ్చేది మొదలు పెడుతుంది. పిల్లవాడు కడుపులో పడితే అమ్మకి అప్పటి నుండి వాళ్ళకి మంచి పౌష్టికాహారం ఇస్తుంది. 3,000 రూపాయలు డబ్బులు ఇస్తుంది. కాన్పైన వెంటనే మరో 12,000 రూపాయలు ఇస్తుంది. పిల్లవాడు 1 సంవత్సరం వయసు వచ్చేసరికి అంగన్వాడీ స్కూల్ అని చెప్పి అంగన్వాడీ స్కూల్లో పెడుతుంది. అక్కడ పౌష్టికాహారం ఇస్తారు, గుడ్డు ఇస్తారు, పాలు ఇస్తారు, చిక్కీలు ఇస్తారు. ఈ విధంగా విద్యకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక విధాలుగా ఖర్చు పెడతా ఉంది. మరీ ముఖ్యంగా ఈ స్కూల్లో, ముఖ్య రాజవేటివారిపల్లి స్కూల్లో ఒకప్పుడు ఒకే బిల్డింగ్ ఉండేది. వీరికి కూడా మన చరిత్ర తెలుసుకోవాలి. మన రామచంద్రారెడ్డి గారు ఈ స్థలం ఇచ్చారు, స్కూల్ కట్టుకోవడానికి విరాళం ఇచ్చి స్కూల్కు ఆయన ప్రోత్సహించారు. ఒకే బిల్డింగ్ ఉంటే మేము సర్పంచ్గా ఉన్నప్పుడు, నా భార్య సర్పంచ్గా ఉన్నప్పుడు మరో 2 బిల్డింగ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 2 బిల్డింగ్లు ఇవి. మళ్ళీ మేమే జెడ్పీ హై స్కూల్ ప్రపోజల్ చేసి మన ఊర్లో జెడ్పీ హై స్కూల్ కూడా రావడానికి కారణమయ్యాం. విద్యకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. చదువుకునే పిల్లలకి ప్రతి సంవత్సరము ఉచితంగా మా వంతు సహాయం మేము చేస్తున్నాం. పుస్తకాలు ఇస్తున్నాం, పెన్సిల్ ఇస్తున్నాం, ఇంకా వేరే దాతల దగ్గర కూడా డొనేట్ చేపిస్తున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కరూ బాగుండాలని, బాగా చదువుకోవాలని, ఉన్నతంగా ముందుకు పోవాలని చెప్పి మేము ఆలోచన చేస్తూ ఉంటాం. గత ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి వేస్తాము అని చెప్పింది. అమ్మఒడి వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక కేవలం 1రికి మాత్రమే వేసింది. కానీ ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూడా ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ తల్లికి వందనం పేరుతో ఇస్తామని చెప్పాం. ఈ రోజు 4 పిల్లలు ఉంటే కూడా 60,000 రూపాయలు పడినటువంటి తల్లిదండ్రులు ఈ రోజు మేము నిన్న చూసాం. ఈ విధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రోత్సహించే విధంగా డబ్బులు వేస్తున్నాం. ఎక్కడ కొన్ని సాంకేతిక కారణాలతో 2 3 రాకపోతే వాటిని కూడా మా నోటీస్ తీసుకొచ్చి మేము వాటిని సెటరేట్ చేసి వాళ్ళకు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చినాక పేరెంట్స్ డే ఏర్పాటు చేశారు. పేరెంట్స్ డే అంటే తల్లిదండ్రులతో కలిసి, ఐవార్లతో కలిసి, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు పిల్లలతో కలిసి ఒక పూట భోజనం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలేమి, ఏ విధంగా మన పిల్లలకు భోజనం పెడుతున్నారు, ఏ విధంగా చదువు చెప్తున్నారు అని చెప్పి మనందరూ తెలుసుకోవాలి. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.